మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. 2019లో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తండ్రిని చంపారు. కొడుకు, కూతురు, అలాగే తల్లి, అంటే ఆయన భార్య అన్నమాట. ఆ కేసులో ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి సెషన్స్ కోర్టు ఏకంగా A1, A3 నిందితులకు, అంటే కొడుక్కి కూతురికి ఇద్దరికి కూడా కన్విక్షన్ వేసింది. వాళ్ళిద్దరికి ఉరిశిక్ష వేసింది. ఇక భార్యకు, అంటే వాళ్ళ తల్లికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది, అంటే యావజ్జీవిత కారాగార శిక్ష అన్నమాట. ఆ కేసులో వాదనలు వినిపించి మంచి ఎవిడెన్స్ని కరెక్ట్గా కోర్టుకి ప్రొడ్యూస్ చేసి నిందితులకి శిక్ష పడేలా చేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట రామకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, మీరు ఎప్పుడు కూడా చాలా కేసెస్లో మీరు టెక్నికల్ ఎవిడెన్స్లు, పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ లేకపోయినా ఎంతో కష్టపడి ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి నిందితులు తప్పించుకోకూడదు కోర్టు నుంచి అని చెప్పి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తుంటారు. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. తర్వాత ఈ కేసులో ఈ పర్టికులర్ కేసులో తండ్రిని చంపారు, కొడుకు, కూతురు, ఆయన భార్య కలిసి మంది ఏదో పెట్టి చంపినట్టు నాకు గుర్తుంది సార్. కొంచెం పూర్తిగా డీటెయిల్స్ చెప్పరా? ఈ కేసులో నేను పీటీజే కోర్టు విషయగూడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి ఇన్ఛార్జ్ గా వెళ్ళానమ్మా. నేను కొంతకాలం పనిచేశాను సార్. నాకంటే ముందు ఈ కేసుని నిర్మల గారు, యాదగిరి గారు కూడా చేశారు. దీంట్లో ముగ్గురం పీపీస్ ని దీంట్లో వర్క్ చేసామమ్మా. ఈ శిక్ష పడడానికి నాతో పాటు కూడా వాళ్ళు కూడా, నిర్మల గారు, యాదగిరి గారు కూడా ముఖ్య కారణం అమ్మా. చివరిలో నేను ఇన్ఛార్జ్ కోర్టు పీపీగా వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు విట్నెసెస్ తో పాటు ఐఓ ప్లస్ ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగిందమ్మా జిల్లా జడ్జి గారు ముందు. ఈ కేసులో జిల్లా జడ్జి గారు ముగ్గురిని అన్నమాట, మొత్తం ముగ్గురు కూడా కుటుంబ సభ్యులు అమ్మ. చాలా ఘోరంగా, అసలు ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి కుటుంబాల్లో తల్లి తండ్రిని ఎంతో గౌరవించే మన యొక్క సమాజంలో వాళ్ళని చంపాలనే ఒక తలంపు రావడమే చాలా హృదయ విదారకం అమ్మా. ఇది ఇలాంటి వారికి అసలు సొసైటీలో స్థానం లేదమ్మా. ఈ కేసులో తండ్రి విశ్రాంత ఉద్యోగి అమ్మ, పెన్షనర్ అయినా పెన్షన్ డబ్బులతోనే అందరినీ కూడా వాళ్ళని పోషించడం జరుగుతుంది. ఇంకోటి అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పేసి అతని మీద కోపం తెచ్చేసుకొని అతన్ని చంపాలనే ఉద్దేశంతో కన్న కూతురు యూట్యూబ్ లో చూసేసి ఏ విధంగా చంపాలనే ఒక దాన్ని చూసి ఉమ్మెత్త పువ్వు అమ్మ, ఉమ్మెత్త పువ్వుని ప్లస్ ఇంకోటి ఆ విత్తనాలను కూడా తీసుకొచ్చేసి పొడి చేసి ఆహారంలో ఇవ్వడం జరిగిందమ్మా. దానివల్ల అతను మత్తులోకి రావడం గమనించారు వాళ్ళు. ఇంకా ఒక 3 days తర్వాత ఎక్కువ మోతాదులో ఆ పొడిని ఆహారంలో కలిపేసి ఇవ్వడం వల్ల ఆయన పూర్తి స్థాయిలో అపస్మారక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత కత్తితోని కొడుకు, కూతురు చాలా దారుణంగా శరీర భాగాలన్నిటి కూడా నరికేసి అతన్ని చంపేసి ఒక బకెట్లలో, ప్లాస్టిక్ బకెట్స్ లో, ఫార్మలిన్ ఉన్నటువంటి బకెట్స్ లో శరీర భాగాలన్నింటిని కూడా పెట్టేసి దాన్ని తర్వాత ఎవరు లేని సమయంలో బయటికి తీసుకెళ్ళి డిస్పోజ్ చేయాలనే ఒక తలంపుతోని ఇంట్లో పెట్టారమ్మా. ఎదురుగా ఫంక్షన్ జరగడం వల్ల జన సమ్మర్దం ఎక్కువ ఉంది, బంధువులు వచ్చిపోతున్నారు. అది చూసి డిస్పోజ్ చేయలేక పోయేవాడు. ఏంటంటే ఆ వాసన వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఈ హృదయ విదారక విషయం తెలిసిందమ్మా. బకెట్లలో శరీర భాగాలు చూసి వాళ్ళు ఆ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశారమ్మా. ఈ కేసులో మల్కాజ్గిరి పోలీసు వారు పకడ్బందీగా విచారణ చేసిందమ్మా, ఛార్జ్ షీట్ వేశారు. దీంతో నాకంటే ముందున్న పీపీస్ కూడా చాలా చక్కగా ఎవిడెన్స్ సబ్మిట్ చేశారమ్మా, నిర్మల గారు, యాదగిరి గారు. తర్వాత నేను వచ్చిన తర్వాత విట్నెసెస్ ని ప్రొడ్యూస్ చేసి ఆర్గ్యుమెంట్ చేశాను ఈ కేసులో. జడ్జి గారు ముందు ఆయన అన్ని కూడా ఈ ఎవిడెన్స్ ని, ఆర్గ్యుమెంట్స్ ని పరిగణలోకి తీసుకొని కూతురు, కొడుక్కి మరణశిక్ష విధించారమ్మా. భార్య గంగాబాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగిందమ్మా. కేసు ఎందుకు సార్ అసలు ఆమెకు కూడా వేసేది ఉండే మరణశిక్ష? ఆమె 65 ఏళ్ల వయసు ఉంది. తన యొక్క పాత్ర తను చంపే కుట్రలో భాగం అయింది. తను కూడా చంపాలనే ఒక ఉన్నా గానీ శారీరకంగా ఒక భర్తని మాత్రం దాంట్లో ఆమె పాలు పంచుకోలేదమ్మా చంపడంలో. కొడుకు, కూతురే దాంట్లో బండి చేశారు. దారుణం సార్. అసలు భర్తను చంపాలన్న ఆలోచన ఆమెకు రావటం ఏంటి? కన్న తండ్రి, వాళ్ళకి ఆ శరీరాన్ని, ఆ జీవితాన్ని ఇచ్చినటువంటి తండ్రిని చంపాలన్న అంత క్రూయాలిటీ
అంత దారుణమైన మెంటాలిటీ ఎలా సార్? అసలు నాకు అసలు అర్థం కావట్లేదు ఈ కేసు చూసిన దగ్గర నుంచి. డబ్బు కోసం ఇప్పుడు ప్రేమ ఆప్యాయతలు కూడా అన్ని కోల్పోయి, విచక్షణ జ్ఞానం కోల్పోయి నిజం సార్. దేనికైనా తెగించే స్థాయికి వచ్చేసారమ్మా. ఇలాంటి కేసుల్లో మాత్రం అత్యంత కఠినమైనటువంటి శిక్షలు విధిస్తే తప్ప సమాజంలో మార్పు రాదమ్మా. అవును సార్, కరెక్ట్ చెప్పారు. కఠినమైన శిక్షలు పడితే గానీ మళ్ళీ ఇంకొకళ్ళు ఇలాంటి ఆలోచన చేయకుండా ఉంటారు కనీసం. అదే అమ్మా. ఇంకా మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసినమ్మా. మీ ప్రస్థానము అడ్వకేట్ గా మీరు మొదలుపెట్టి ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ గా మీ వంతు సమాజంలో మార్పు కోసం మీరు చేస్తున్నట్టు ఒక ప్రయత్నం చాలా గొప్ప విషయం అమ్మా. థ్యాంక్ యూ. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు మీరు కూడా. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ కేసులో పర్టికులర్గా టెక్నికల్ ఎవిడెన్స్ మీదనే బేస్ అయ్యారా సార్? లేకపోతే ఇంకా అసలు వేరే ఎవరు అంటే ఐ విట్నెస్లు ఎవరు లేరు కదా, వాళ్ళు తప్ప? అమ్మ దీంట్లో ఇప్పుడు ఉమ్మెత్త పువ్వులు ప్లస్ ఇంకోటి విత్తనాల కోసం అని చెప్పేసి అబ్బాయి ఆ చెట్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళడము, ఆ ఓహో. చెట్లు అతను అది కొయ్యడము, అవన్నీ కూడా విత్తనాలు సేకరించేదంతా కూడా ఒక వ్యక్తి చూస్తాడమ్మా. ఆహా, ఆహా. ఆ ఆ, ఇది కూడా ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా ఉందమ్మా. ఓకే సార్, ఓకే. ఇంకా మిగతాయి కూడా చాలా పకడ్బందీగా మనకు టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏం చేస్తారు సార్ కొడుకు కూతురు? ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉంటారా? వాళ్ళు చదువుకున్నారమ్మా. చదువుకున్నా కానీ వాళ్ళు ఇంకా ఏం చేయకుండా ఇంట్లో తండ్రి సరే. సంపాదన మీద జులాయిగా తిరగడం, ఏం చేయకపోవడం, ఇంట్లో ఉండడం వల్ల ఇలాంటి ఆలోచనలు వచ్చినాయమ్మా వాళ్ళకి. కూతురు డబ్బు కూడా ఎలా తండ్రి యొక్క వచ్చింది సార్ డబ్బు ఇంత అడుగు దారుణంగా? కూతురుకు కూడా రావటం ఏంటి అసలు? ఏంటంటే అమ్మా, సమాజంలో ఆడపిల్ల అనేసరికి తల్లిదండ్రుల మీద చాలా అతి ప్రేమ ఉంటుంది కదా అని సార్? చెప్పేసి ఒక అదే కదా. నానుడి. అవును. కానీ ఇక్కడ మాత్రం కన్న కూతురే తండ్రిని చంపడానికి ఈ విధంగా పూనుకోవడం మాత్రం చాలా విషాదకరం, అత్యంత దారుణం కూడా. కదా సార్? సమాజంలో ఎక్కడా లేనిది ఇది మొదటిసారిగా మనం వింటున్నాము ఇది. అలాగే. కానీ దీంట్లో వాళ్ళకి కఠిన శిక్ష పడటము ఆ సమాజంలో మార్పు వస్తుంది, ప్లస్ ఇలాంటి వారికి స్థానం లేదనే ఒక విషయం అర్థం. సమాజంలో అందరూ కూడా తెలుస్తున్నారు. అవును సార్, పర్ఫెక్ట్ చెప్పారు మీరు, కరెక్ట్. ఇలాంటి వాటిలో కఠినమైన శిక్షలు చెప్పాలంటే కొంచెం తొందరగానే లేట్ అయింది, ఆల్మోస్ట్ 6-7 years అయింది కానీ, బట్ ఈవెన్ దో తొందరగా కనుక పడితే అవునమ్మా. ఇంకా తొందరగా తెలుస్తుంది సార్. ఎందుకంటే ఆ కేసు జరిగి ఒక 6-7 ఏళ్ళు అయింది అనుకోండి, కొంచెం దాని తీవ్రత కూడా తగ్గుతుంది, మర్చిపోతారు అందరూ. కొంచెం త్వరగా పడినాయి అనుకోండి సార్ శిక్షలు, ఇంకా బాగా సమాజానికి అర్థమవుతుంది మనం తప్పు చేస్తే ఆ తప్పుకి ఎంత శిక్ష అనుభవించాలి అని. దారుణం సార్, ఈ కేసు విషయంలో మాత్రం కరోనా 2 waves రావడం వల్ల తర్వాత ఓహో ఇవన్నీ కూడా కొన్ని కారణాల వల్ల కూడా ఇవి డేట్ కావడం జరిగిందమ్మా. Delay బట్ అయిందా సార్? చివరికి ఓకే, మాత్రం ఓకే. ఆ న్యాయం జరిగిందమ్మా. తన యొక్క అంతేలేండి సార్, చివరికి న్యాయం అయితే జరిగిందిగా. ఇప్పుడన్నా ఆ చనిపోయిన ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది సార్. అదే. ఇప్పటికి శాంతించి ఉంటుంది. అవునమ్మా. ఎనీహౌ చాలా మంచి పని చేశారు సార్. తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరు అని చెప్పి మరోసారి నిరూపించగలిగారు మీ స్థాయిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.